ఒక తలుపు. దానికి గడియలు లేవు, తాళం కప్పాలేదు. కనీసం తాళం చెవి పెట్టడానికి ఒక చిన్న రంధ్రం కూడా లేదు. కానీ ఆ తలుపు వెనుక లక్షల కోట్ల రూపాయల నిధి ఉంది. ఆ తలుపును పగలగొట్టి తెరవటానికి సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల బృందం కూడా భయపడింది. కారణం, ఆ తలుపుకు వేసిన లాక్ ఒక సాధారణ ఇనుప తాళం కాదు. అది ఒక శబ్ద తాళం, ఒక మంత్ర బంధనం. అదే నాగబంధం. సరిగ్గా తప్పులు లేకుండా గరుడ మంత్రాన్ని జపిస్తే తప్ప ఆ తలుపులు తెరుచుకోవు. ఒకవేళ బలవంతంగా తెరిస్తే ప్రపంచం ఊహించిన ప్రళయం వస్తుంది. ఇదంతా ఏదో హాలీవుడ్ సినిమాలో కథలా ఉంది కదూ, కానీ ఇది మన కళ్ళెదురుగా ఉన్న పచ్చి నిజం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఆధునిక సైన్స్కి కూడా అంత చిక్కని ఒక ప్రాచీన భారతీయ టెక్నాలజీ. అదే నాగబంధం. సాధారణంగా మనం మన ఇళ్ళకి, లాకర్లకి ఫిజికల్ తాళాలు వేస్తాం. ఇప్పుడు పాస్వర్డ్లు, బయోమెట్రిక్ లాక్స్ వచ్చాయి. కానీ వేల సంవత్సరాల క్రితమే మన మహర్షులు కేవలం శబ్దంతో పనిచేసే వాయిస్ రికగ్నిషన్ లాక్స్ని సృష్టించారు. ఆగమ శాస్త్రాలు, మంత్రశాస్త్రాల ప్రకారం అత్యంత రహస్యమైన, అపారమైన నిధులను లేదా శక్తివంతమైన అస్త్రాలను దాచి ఉంచడానికి పూర్వకాలంలో ఈ నాగబంధాన్ని ఉపయోగించేవారు. అసలు నాగబంధం అంటే ఏమిటి? పేరులో ఉన్నట్టుగానే నాగ అంటే పాము, బంధం అంటే ముడి. పాములు ఒకదానితో ఒకటి అల్లుకొని ఎలాగైతే ఒక చిక్కుముడిని ఏర్పరుస్తాయో అలా కనిపించిన మంత్రశక్తులతో ఒక రక్షణ వలయాన్ని సృష్టించడాన్నే నాగబంధం అంటారు. కేరళలోని శ్రీ అనంత పద్మనాభస్వామి గుడిలోని వాల్యూట్ బీకు ఉన్నది ఈ నాగబంధమే అని అష్టమంగళ దేవ ప్రశ్నలో పండితులు నిర్ధారించారు. వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. నిజానికి నాగబంధం అంటే కేవలం గుప్త నిధులకు వేసే తాళం మాత్రమే కాదు. ఇది మన ప్రాచీన గ్రంథాలైన యోగా, జ్యోతిష్య మరియు వాస్తుశిల్ప కళల్లో 4 ప్రధాన కోణాల్లో కనిపిస్తుంది. యోగ శాస్త్రం ప్రకారం మన శరీరంలో నిద్రాణమై ఉండే కుండలిని శక్తిని కూడా యోగులు పాముతోనే పోలిస్తారు. యోగ సాధనలో ఈ శక్తులను ఒక క్రమంలో బంధించి నియంత్రించడాన్ని ఒక రకమైన నాగబంధంగా చెప్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జ్యోతిష్యంలోని రాహువును పాము తలగా, కేతువును పాము తోకగా భావిస్తారు. జాతక చక్రంలో సూర్యుడు, చంద్రుడు లాంటి మిగిలిన 7 గ్రహాలు ఈ రాహుకేతువుల మధ్య చిక్కుకున్నప్పుడు ఏర్పడే స్థితిని కాలసర్ప దోషం అంటారు. ఇది ఒక వ్యక్తి ఎదుగుదలను కనిపించకుండా బంధింపచేసే నాగబంధం లాంటిదే. ఒక యంత్ర నిర్మాణం విషయానికి వస్తే శాస్త్రాల ప్రకారం నాగబంధం అనేది ఒక అద్భుతమైన గణిత శాస్త్ర చిక్కుముడి లేదా మ్యాథమెటికల్ పజిల్. ప్రాచీన కోటలు, నిధి నిక్షేపాలు ఉండే తలుపుల మీద 2 పాములు ఒకదానికొకటి అత్యంత సంక్లిష్టంగా పెనవేసుకున్నట్లు శిల్పాలు చెక్కేవారు. ఆ చిత్రంలోని ఏ పాము తోక ఎక్కడ ఉందో, ఏ తల ఎక్కడ ఉందో కనిపెట్టడం అసాధ్యం. ఇది శత్రువులకు ఒక రకమైన సీల్ లేదా సెక్యూరిటీ వార్నింగ్ లాగా పనిచేసేది. మరి ఈ నాగబంధం గురించి మన ప్రాచీన గ్రంథాలు ఏం చెప్పుకున్నాయో చూద్దాం. మంత్రమహోదధి మరియు అథర్వణ వేదం లాంటి ప్రాచీన గ్రంథాలను పరిశీలిస్తే ఈ సృష్టి మొత్తం శబ్ద తరంగాలు లేదా సౌండ్ ఫ్రీక్వెన్సీల మీద ఆధారపడి ఉందనే విషయం తెలుస్తుంది. దీన్నే మన వాళ్ళు నాద బ్రహ్మ అన్నారు. నాగబంధం ఎలా వేస్తారంటే, ఒక అత్యున్నత స్థాయికి చేరిన సిద్ధ పురుషుడు లేదా మంత్రవేత్త ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలో నాగమంత్రాన్ని జపిస్తూ నీటితో లేదా విభూతితో ఆ తలుపును బంధిస్తాడు. ఆ మంత్రం యొక్క శబ్ద తరంగాలు ఆ తలుపులోని అణువుల అమరికను లాక్ చేస్తాయి. దానికి కంటికి కనిపించే తాళం ఉండదు, కేవలం ఒక ఎనర్జీ ఫీల్డ్ మాత్రమే ఉంటుంది. ప్రాచీన ఆగమ శాస్త్రాలు, ముఖ్యంగా ఆలయ నిర్మాణాలను నిర్దేశించి కామికాగమం మరియు తంత్ర గ్రంథాలను లోతుగా అధ్యయనం చేస్తే ఈ నాగబంధం వెనుక ఉన్న భయంకరమైన ప్రక్రియ మనకు అర్థమవుతుంది. ఒక నిధిని లేదా రహస్య గదిని లాక్ చేసేటప్పుడు తంత్ర సాధకులు స్తంభన తంత్రం అనే ప్రయోగాన్ని ఉపయోగించేవారు. గ్రంథాల ప్రకారం భూమిని మోస్తున్నట్లుగా భావించే 8 మహాసర్పాలు అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, పద్మ, మహాపద్మ, శంఖపాల మరియు గులిక అనే అష్టనాగులను 8 దిక్కుల నుండి ఆవాహన చేస్తారు. అత్యంత శక్తివంతమైన బీజాక్షరాలను గాలిలో ఉచ్చరిస్తూ ఆ 8 సర్పాల శక్తులను ఈ కేంద్ర బిందువు వద్ద బంధిస్తారు. అంటే ఆ తలుపు చుట్టూ
కనిపించని అష్టనాగుల రక్షక కవచం ఏర్పడుతుంది. దీన్నే దిగ్బంధనం అని కూడా అంటారు. ఒకసారి ఈ మంత్రం పూర్తయ్యాక ఆ గాలిలో ఒక రకమైన అదృశ్యమైన విద్యుత్ అయస్కాంత క్షేత్రం లాంటిది లాక్ అయిపోతుంది. మరి దీన్ని ఎలా తెరవాలి? పురాణాల ప్రకారం నాగులకు గరుత్మంతుడికి జన్మతః శత్రుత్వం ఉంది. ఎక్కడైతే నాగుల ప్రభావం ఉంటుందో అక్కడ గరుడిని శక్తి మాత్రమే దాన్ని ఛేదించగలదు. అందుకే నాగబంధంతో లాక్ చేయబడిన తలుపును తెరవాలంటే అత్యంత నిష్ట కలిగిన సకల మంత్ర సిద్ధులను పొందిన ఒక సాధువు గరుడ మంత్రాన్ని అదే స్వరంలో అదే ఫ్రీక్వెన్సీలో తప్పులు లేకుండా జపించాలి. దీని గురించి ప్రాచీన విశ్వవైద్య గ్రంథమైన కశ్యప సంహిత మరియు గరుడ పురాణంలోని చాలా స్పష్టమైన హెచ్చరికలు ఉన్నాయి. నాగబంధాన్ని ఛేదించాలంటే ఆసామాసి వ్యవహారం కాదు. కేవలం గరుడ మంత్రాన్ని చదివితే సరిపోదు. ఏ అష్ట నాగులనైతే బంధించడానికి వాడారో ఆ పాములకు సంబంధించిన నిర్దిష్టమైన యాంటీడోట్ మంత్రాలను అంటే గరుడ పంచాక్షరి లేదా గరుడ దండకంలోని రహస్య శ్లోకాలను ప్రయోగించాలి. పురాణాలు ఒక కఠినమైన హెచ్చరిక కూడా చేశాయి. నాగబంధాన్ని విప్పడానికి ప్రయత్నించే సాధకుడికి అణువణువున పవిత్రత ఉండాలి. అతనికి పూర్తి మంత్రసిద్ధి ఉండాలి. ఒకవేళ ఏకాగ్రత లోపించినా అపవిత్రత ఉన్నా ఉచ్చారణలో ఏ చిన్న అక్షరం తప్పు దొర్లినా ఆ రివర్స్ ఫ్రీక్వెన్సీ వల్ల సర్పాన్ని అంటే సర్పాగ్ని లేదా పాము విషానికి సమానమైన నెగిటివ్ ఎనర్జీ ఉద్భవిస్తుంది. అది ఆ మంత్రం చదివే వ్యక్తి ప్రాణాలను తీయడమే కాకుండా అతని వంశాన్ని కూడా నాశనం చేస్తుందని మంత్ర గ్రంథాలు ఘోషిస్తున్నాయి. అందుకే పద్మనాభస్వామి ఆలయం దగ్గర ఉన్న పండితులు కూడా ఆ సాహసం చేయడానికి భయపడ్డారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మంత్రంలో ఏ ఒక్క అక్షరం తప్పుగా పలికినా లేదా శృతి తప్పినా ఆ తలుపు తెరుచుకోకపోగా జపించని వ్యక్తి ప్రాణాలకే ప్రమాదమని మనం చెప్పుకున్నాము. కారణం అక్కడ రిలీజ్ అయ్యే అపారమైన నెగిటివ్ ఎనర్జీ. దీన్నే మనం పురాణాల్లో సర్పదోషం లేదా నాగకోపం అని చదువుకున్నాం. ఇదంతా పురాణాలకే పరిమితం అనుకుంటే పొరపాటే. 2011లో అనంత పద్మనాభస్వామి ఆలయంలోని నేలమాళిగలు తెరిచినప్పుడు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ACDEF నేలమాళిగలు తెరిచినప్పుడు లక్షల కోట్ల నిధి బయటపడింది. కానీ వ్యాలెట్ బి నేలమాళిగ దగ్గరకు వచ్చేసరికి ఒక భయంకరమైన వాతావరణం నెలకొంది. ఆ తలుపు మీద 2 పెద్ద నాగుపాముల బొమ్మలు మాత్రమే ఉన్నాయి. ఎవరైతే ఆ తలుపును బలవంతంగా తెరవడానికి ప్రయత్నించారో వాళ్ళల్లో కొందరు అనారోగ్యంతో చనిపోయారు. మరికొందరు ఇళ్లల్లో అశుభాలు జరిగాయి. ఆ ఆలయ ప్రధాన అర్చకులు మరియు కేరళలోని తంత్రశాస్త్ర నిపుణులు తేల్చి చెప్పింది ఒకటే: ఆ తలుపుకు నాగబంధం వేయబడింది. దాన్ని మెకానికల్గా గ్యాస్ కట్టర్లతో కట్ చేస్తే సముద్రం ఉప్పెనలా వచ్చి కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తుతుంది. అంటే ఆ తలుపు కేవలం ఒక నిధికి కాపలా కాదు, సముద్రపు నీటికి ఆలయానికి మధ్య ఉన్న ప్రెజర్ వాల్వ్ అయి ఉండొచ్చని, సముద్రపు అలల శబ్దాన్ని సైతం అక్కడ వాళ్ళు విన్నారని కొందరు చెబుతారు. 16వ శతాబ్దంలో మార్తాండవర్మ కాలంలో గొప్ప సిద్ధ పురుషులచే ఈ నాగబంధం వేయబడిందని చరిత్ర చెబుతుంది. ఈ రోజుల్లో ఆ స్థాయిలో గరుడ మంత్రాన్ని జపించగలిగే సిద్ధపురుషులు భూమి మీద లేరని, అందుకే దాన్ని తెరవటం అసాధ్యమని దేవ ప్రశ్నలో తేలింది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన మరో ప్రాక్టికల్ కోణం కూడా ఉంది. నిజంగా నాగబంధానికి అంత ఆంతరిక శక్తి ఉందా, లేక దీని వెనుక ప్రాచీన ఇంజనీరింగ్ ఉందా అని పరిశీలిస్తే పూర్వకాలంలో ప్రజలకు పాములంటే విపరీతమైన భయం ఉండేది. ఒక నిధికి నాగబంధం వేశారని తెలిస్తే చాలు, కేవలం ఆ భయం వల్లే దొంగలు అటువైపు వెళ్ళేవారు కాదు. ఇది ఒక పవర్ఫుల్ సైకలాజికల్ బారియర్లా పనిచేసేది. ప్రాచీన కాలపు రాజులు, శిల్పులు అత్యంత తెలివైన వారు. కొన్ని రహస్య గదుల ద్వారాలకు లేదా ఆ తలుపుల మీద ఉండే మీటలకు పాము విషాన్ని లేదా ప్రాణాంతకమైన రసాయనాలను పూసేవారు. నాగబంధం గుర్తు ఉన్న ఆ తలుపును సరైన పద్ధతిలో కాకుండా వేరేలాగా బలవంతంగా తెరవటానికి ప్రయత్నిస్తే ఆ తలుపు వెనుక ఉన్న స్ప్రింగ్ యంత్రం అంటే మెకానికల్ ట్రాప్ యాక్టివేట్ అయ్యి ఆ విషం పూసిన సూదులు గుచ్చుకోవటం లేదా రసాయనాల దాడి జరగడం సంభవించేది. అంటే మంత్రం పేరుతో భయాన్ని సృష్టించి భౌతికంగా విషప్రయోగాల ద్వారా అద్భుతమైన సెక్యూరిటీ సిస్టమ్ను వారు డిజైన్ చేశారని మనం అర్థం చేసుకోవచ్చు. సినిమాల్లో చూపించేవి కొన్ని కల్పితాలు కావచ్చు, కానీ ప్రాచీన నిర్మాణాల్లో భద్రత కోసం వాడిన ఈ సాంకేతికత మాత్రం అక్షరాల అద్భుతం. ఇప్పుడు సైన్స్ పరంగా ఆలోచిద్దాం.
శబ్దానికి భౌతిక వస్తువులను కదిలించే శక్తి ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఆధునిక సైన్స్లోని టెక్నాలజీ ద్వారా శబ్ద తరంగాలను ఉపయోగించి వస్తువులను గాలిలో తేలేలాగా చేస్తున్నారు. అంటే రీసౌన్సెస్ అనే కాన్సెప్ట్ ద్వారా ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీతో గాజు గ్లాసును పగలగొట్టవచ్చు. మన ప్రాచీనులు ఈ సైన్స్ని వందల ఏళ్ల క్రితమే అర్థం చేసుకున్నారు. మంత్రం అంటే ఏదో మూఢనమ్మకం కాదు, అది ఒక సోనిక్ ఫ్రీక్వెన్సీ అంటే శబ్ద పౌనపున్యం. ఒక ఫ్రీక్వెన్సీతో వేసిన లాక్ని దానికి ఖచ్చితమైన యాంటీ ఫ్రీక్వెన్సీతో మాత్రమే తెరవగలం. అదే నాగమంత్రం లేదా గరుడ మంత్రం వెనుక ఉన్న అసలు సైన్సు. మన పూర్వీకులు దాచిన రహస్యాలు వారి జ్ఞానం ముందు ఆధునిక టెక్నాలజీ కూడా తలవంచక తప్పదు అని అనటానికి ఈ నాగబంధమే ఒక సజీవ సాక్ష్యం. భవిష్యత్తులో ఏ గొప్ప సిద్ధ పురుషుడైనా వచ్చి ఆ పద్మనాభస్వామి 6వ నేలమాలిగను తెరుస్తాడేమో వేచి చూడాలి. ఆ తలుపు వెనుక ఉన్నది అనంతమైన సంపదో లేక అంతు చిక్కని ప్రళయమో కాలమే సమాధానం చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని లోతైన రహస్యాల కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి. ఈ నాగబంధం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ వస్తాను. ఓం నమో నారాయణ.